cross section area and resistance. Cross section area and resistance. So collect magnitude mass of equal length but different cross sectional areas. Equal length ఉండాలి, సేమ్ 20 సెంటీమీటర్ అని చెప్పేసి, బట్ ఏరియా క్రాస్ సెక్షన్ ఏరియా మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి. కనెక్ట్ చేసుకోవాలి వన్ ఆఫ్ ది వైర్, సేమ్ ఇందాక చేసిన ఎక్స్పెరిమెంట్ మాదిరే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటూ ఉందాం. డిఫరెంట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉన్నట్టుంటుంది. సేమ్ కరెంట్ రిపీట్ దిస్ విత్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఏరియా వైర్స్ and measure the current values. Same current values measure. So we will notice that current flowing through the wires increases with increasing in the cross section area. Cross sectional area పెంచే కొద్దీ మన ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా నాట్ లెంత్, క్రాస్ సెక్షన్ ఏరియా పెంచే కొద్దీ ఏమవుతుంది, కరెంట్ వాల్యూస్ కూడా పెరుగుతాయి అని చెప్తున్నాడు. కరెంట్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. సో ఇఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజెస్, current also increases. So therefore or current increase అయితే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది వైర్. సో కరెంట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/A. అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా పెరిగితే కరెంటు పెరుగుతుంది, కరెంటు పెరిగితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో ఈక్వేషన్ 2 అనుకోవచ్చు మనం, ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. సో ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ 1 and 2 ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. సో టు రిమూవ్ ప్రపోర్షనాలిటీ we will write one constant term, that is rho. Rho will write rho L/A. It's a very important equation. Derive rho L/A adutade question, rho L/A. So where rho is a proportionality constant, and it is called the specific resistance. Rho is a proportionality constant and it is also called as specific resistivity. Resistance అని కూడా అనొచ్చు, specific resistance or resistivity. So specific resistance depends on the temperature and nature of the material, whereas the resistance of the conductor depends on nature of material, temperature and geometrical factors. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఒకటి టెంపరేచర్, నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అయితే, రెసిస్టెన్స్ మాత్రం కండక్టర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్, టెంపరేచర్ అండ్ జామెట్రికల్ ఫ్యాక్టర్స్. నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద, టెంపరేచర్ మీద, జామెట్రికల్ ఫ్యాక్టర్స్ కూడా మన లెంత్, క్రాస్ సెక్షన్ ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ is ohm meter. Resistivity is ohm meter. SI unit of resistivity is ohm meter, very important. And reciprocal of resistivity is called conductivity. Mind this point, half mark questions. Reciprocal of resistivity. Reciprocal ఏమంటున్నాడు అంటే కండక్టివిటీ అంటున్నాడు, and it is denoted by sigma. Conductivity is denoted by sigma. The values of resistivity of material determine their conductivity. Resistivity values అనేటివి ఒక మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ వాల్యూస్ అనేటువంటివి కండక్టివిటీని డిటర్మైన్ చేస్తాయి, చెప్తాయి ఎంత ఉంది అనేటువంటి. మెటల్స్ విత్ లో రెసిస్టివిటీ బిహేవ్స్ గుడ్ కండక్టర్స్. మైండ్ దట్ పాయింట్స్, ఆల్ ద పాయింట్స్. మెటల్స్ విత్ లో రెసిస్టివిటీ, తక్కువ రెసిస్టివిటీ ఉన్నటువంటి మెటల్స్ అన్నీ గుడ్ కండక్టర్స్గా యాక్ట్ చేస్తాయి. మెటల్స్ సచ్ యాజ్ కాపర్ ఆర్ దేర్ ఫార్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రిక్ వైర్స్. సో కాపర్ అందుకే ఎలక్ట్రిక్ వైర్గా యూజ్ చేస్తారు, ఎందుకంటే గుడ్ కండక్టర్ ఆఫ్ రెసిస్టివిటీ అని చెప్తున్నాడు. గుడ్ కండక్టర్స్ కాబట్టి అని చెప్తున్నాడు, ఎందుకంటే దాని యొక్క రెసిస్టివిటీ తక్కువగా ఉంటుంది. ద ఫిలమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ యూజువల్లీ మేడ్ ఆఫ్ టంగ్స్టన్.
బికాస్ ఆఫ్ ఇట్స్ హయ్యర్ రెసిస్టివిటీ వాల్యూస్ అండ్ మెల్టింగ్ పాయింట్. ఎక్కువ రెసిస్టివ్ వాల్యూ ఉంటుంది టంగ్స్టన్. 3422 degrees ఉంటుంది టంగ్స్టన్. టంగ్స్టన్ యొక్క టంగ్స్టన్ resistivity value is 3422 degrees centigrade ఉంటుంది. 3422 degrees centigrade. సో ఇంత హై మెల్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని బల్బుల ఫిలమెంట్గా యూజ్ చేస్తున్నారు. ద వాల్యూస్ ఆఫ్ రెసిస్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్స్ ఆర్ వెరీ హై, ఆఫ్ ది ఆర్డర్ 10 to the power of 14 to 10 to the power of 16 ohm meters. సో ద వాల్యూస్ ఆఫ్ రెసిస్టివిటీ ఇన్సులేటర్స్ యొక్క రెసిస్టివిటీ వాల్యూస్ ఎంత ఉంటుందంటే 10⁻40 into 10⁻16 వరకు ఉంటుంది ఓమ్ మీటర్స్. సో హై వాల్యూస్ ఇన్సులేటర్స్. ఎగ్జాంపుల్ alloys like నిక్రోమ్, నికెల్, క్రోమియం అండ్ ఐరన్. మ్యాంగనీస్ 86% కాపర్ ఉంటుంది, 12% మ్యాంగనీస్ ఉంటుంది, 2% నికెల్ ఉంటుంది. సో 30 to 100 times లార్జర్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టివిటీ దాన్ దోస్ ఆఫ్ ద మెటల్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటివి ఇవి వాల్యూస్. దిస్ మేక్స్ దెమ్ suitable for use of the heating elements of electric irons toasters. సో మ్యాంగనీస్ ఇంత ఉంది కాబట్టి మెటల్స్ కంటే 30 to 100 times మోర్ రెసిస్టివిటీ వాల్యూస్ ఉంటాయి కాబట్టి వాటిని ఎలక్ట్రిక్ ఐరన్లో టోస్టర్స్లో యూజ్ చేయడానికి. దీస్ alloys also have advantage that their resistance varies very little with temperature and they do not oxidize easily. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిదంటే వీటికి ఆక్సిడేషన్కు గురికావు ఇవి ఈజీగా, అండ్ టెంపరేచర్తో కూడా ఎక్కువ రియాక్ట్ కావు. దే రెసిస్టివిటీ వేరీస్ వెరీ లిటిల్ విత్ టెంపరేచర్తో అంత పెద్దగా రెసిస్టివిటీ లాస్ కావు అనమాట. ద రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్స్ వచ్చా సిలికాన్ అండ్ జెర్మేనియం, దట్ ఈస్ సెమీకండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ ఎంత ఉంటుందంటే 10⁻5 to 10⁻10 వరకు ఉంటుంది, టైమ్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ మెటల్స్. సెమీకండక్టర్స్ రెసిస్టివిటీ ఇంకా మెటల్స్ కంటే ఇన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ 10⁻15 to 10⁻16 లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఇన్సులేటర్స్. బట్ ఇన్సులేటర్స్ కంటే తక్కువ, 10⁻15 to 10⁻16 ఇన్ని టైమ్స్ తక్కువగా ఉంటుంది. లెస్ టు ఇన్సులేటర్స్, మోర్ టు మెటల్స్ అనమాట. ఓకే, సో లెస్ దాన్ దట్ సచ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ సెమీకండక్టర్స్. వీటన్నిటిని ఏమంటున్నాడు? సెమీకండక్టర్స్ అని చెప్తున్నాడు. సెమీకండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ ద కంప్యూటర్స్. ఐసీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైసెస్. సార్టింగ్ చేసి దాంట్లో యూజ్ చేస్తారు, ఇంక్లూడింగ్ కంప్యూటర్లో యూజ్ చేస్తారు, టీవీలో యూజ్ చేస్తారు, మొబైల్ ఫోన్స్లో కూడా యూజ్ చేస్తారు ఇన్సులేటర్స్ని. సో సెమీకండక్టర్స్ని, నాట్ ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్ని ఇక్కడ ఆ సెమీకండక్టర్స్ ఇంత మెటల్స్ కంటే ఇంత ఎక్కువగా ఉంటాయి, ఇన్సులేటర్స్ కంటే తక్కువగా ఉంటాయి. అందుకోసమే వాటిని సెమీకండక్టర్స్ అంటున్నారు. ఈ సెమీకండక్టర్స్ సార్టింగ్లో యూజ్ చేస్తారు, ఎలక్ట్రానిక్ డివైసెస్లో, కంప్యూటర్స్లో, టీవీలో కూడా యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్